ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి వారందరూ గొప్ప బలాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు యొక్క బలాన్ని గురించినటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా దైవ సన్నిధిలోని గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుంచి, తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రం దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పెట్టి ఉన్న యొక్కని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడ ధైర్యంగా ఉండము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. ఖచ్చితంగా ఆయన దగ్గర తీసుకొని వస్తే విడుదల పొందుతారనేటువంటి వారి బలమైనటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రభు అయితే అక్కడ కార్యం జరిగించవలసి వచ్చింది. ఈరోజు ఎవరైతే ఆ వెలుగును గురించినటువంటి గ్రహింపు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా విడుదల పొందుకుంటారు. 3వ వచనం నుంచి, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతర దేవదూషణను చేయుచున్న తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుడు సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలెనని చెప్పి, ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పాను. కనుక ప్రజలందరూ కూడా చూసేటువంటి విధంగా, ఆలోచించుకునే విధంగా ప్రభు అయితే కార్యం జరిగించడం లేదు, కానీ తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి అతను కార్యం జరిగిస్తూ ఉన్నాడు. కనుక అతను చేసే పనులన్నీ ఈ లోక సంబంధంగా జీవించేటువంటి ఏ ఒక్కరు కూడా అర్థం కావడం లేదు. ఆయన చేసే ప్రతి పనిలో ఏదో ఒక లోపాన్ని కనుక్కుంటూ ఉన్నారు. లోపాన్ని వెతికేటువంటి వాళ్ళు ఎప్పుడు లోపాలు వెతుకుతూనే ఉంటారు. ఇంకా లేనటువంటి లోపాలను కూడా దాంట్లో కలుపుతూ ఉంటారు. కానీ జీవం కలిగినటువంటి దేవుని ఎరిగినటువంటి వారు మాత్రం ఆయన ప్రతి మాటకి లోబడి జీవించాలని వారు కోరుకుంటూ ఉంటారు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహింపరచెను. కనుక ఇదేనా నా వెలుగుని గురించినటువంటి గొప్ప బలం నీలో ఉండాలి కదా. నువ్వు గ్రహించుకోగలగాలి కదా. ఆయన ఎటువంటి కృపణిస్తున్నాడో నువ్వు తెలుసుకోగలగాలి కదా. కేవలం అవసరతల కోసం వచ్చేవారు మాత్రం అవసరతలు తీరే లేదని చూసుకుంటారు, కానీ జయ జీవితం జీవించాలనుకునేటువంటి వారు మాత్రం ఆయన సన్నిధిలో ఆయన చేసే ప్రతిదాన్ని హృదయపూర్వకంగా వారు ధ్యానిస్తూ ఉంటారు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ధ్యానిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా అన్ని విషయాల్లోనే ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ ఉదయకాలాన్ని అటువంటి ఆశీర్వాద కిందకి నువ్వు ఉండాలి. ఆ వెలుగును గురించినటువంటి సాక్ష్యముగా నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. ప్రభా, ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని ఆయన ఇదిగో తండ్రి, మరణఛాయ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వెలుగు కలిగినట్లుగా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగురించి నీ మహిమతో నీకు నడిపించమని, బలపరచమని, దేవా నిన్ను గురించి క్షుణ్ణంగా తెలుసుకొని నీ సన్నిధిలో పరిగెత్తేలాగా, ఆనందించేలాగా సహాయం చేయమని, ఇతరమైన ప్రతి ఒక్కరికి విడుదల అనుగురించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.